హాయ్ హలో వెల్కమ్ టు నిజామాబాద్ బ్లాగ్స్. ఈ వీడియో మెయిన్గా ట్రాఫిక్ పోలీస్ అండ్ మున్సిపాలిటీ వాళ్ళ కోసం అండి. వీడియో మొత్తం చూడండి. ఇది నిజామాబాద్లోని ఖలీల్వాడి ఏరియా అండి. తిరుమల టాకీస్ చౌరస్తాకి వెళ్ళే రూటు. ఇక్కడ వెహికల్స్ చూసుకుంటే మీరు రోడ్డుకి అటుపక్కన ఇటుపక్కన చాలా వెహికల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది మొత్తం హాస్పిటల్ ఏరియా. అటుపక్కన ఇటుపక్కనే కాదు, రోడ్డుకి అడ్డంగా కూడా కొన్ని వెహికల్స్ ఉంటాయి. చూడండి, అక్కడ ఫుడ్ స్టాల్ ఏదో ఉంది. ఏంటబ్బా అది? ఏదో పండ్లు అమ్ముతున్నారు. ఆ పండ్ల బండి నడి రోడ్డు మీద ఆగింది. పక్క నుంచి వాహనదారులు వెళ్తున్నారు. ఇటు పక్క చూస్తే రష్ చూడండి ఎలా అయిపోయింది, అటు ఇటుగా. సో ఇలా వెళ్తున్నారా? వెళ్తే చూడండి, ఇంకొకరేమో అడ్డం వస్తున్నారు బండి. తర్వాత ట్రిబుల్ రైడింగ్, ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళే రైడింగ్స్ కూడా ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటారు. ముందు రోడ్డుకు ఇటుపక్కకు వచ్చి నడుద్దాము అంటే అక్కడ మొత్తం బురదగా ఉంది మొన్న కురిసిన వర్షాలకి. సో ఇంకా రోడ్డు పైనుంచే నడవడం స్టార్ట్ చేసినాను. చూడండి, ఎలా పడితే అలా వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. ఎలా పడితే అలా రోడ్డుకి మధ్యలో కానీ పక్కకు కానీ వెహికల్స్ పెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. ఇంతకుముందు చూశాను, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ స్తంభాలపై ఉన్న ఫ్లెక్సీలు మొత్తం పీకేశారండి. ఎందుకంటే అవి ఎలక్ట్రికల్ పోల్స్, అక్కడ గవర్నమెంట్ ప్రాపర్టీ కదా అది, దానిపైన వాళ్ళు ఫ్లెక్సీలు అవి పెట్టుకున్నారు. అవన్నీ తీసేశారు. కానీ రోడ్డు మాత్రం క్లీన్గా ఉండట్లేదండి. ఎక్కడ చూసిన చెత్త అక్కడే ఉంటుంది. డ్రైనేజీ పనులు అయితే అస్సలు సాగట్లేదు. డ్రైనేజీ తీస్తున్నారు కానీ అక్కడే వదిలేసి వెళ్తున్నారు. దానివల్ల దోమలు, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మెయిన్గా హోప్ హాస్పిటల్ ఉండే ఏరియా. చూడండి, హోప్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారో. ఇంతకుముందు ఉన్న వీడియోస్లలో ఉన్న హోప్ హాస్పిటల్ వేరు, ఇప్పుడున్న హోప్ హాస్పిటల్ వేరు. అంటే డిజైన్ అయితే చేంజ్ చేశారు. ఇక్కడ ఈవినింగ్ అయితే చాలా రద్దీగా ఉంటుందండి. ఎందుకంటే మెయిన్ మార్కెట్ ఉండే ప్లేస్ అది. వెజిటేబుల్ కొనుక్కోవడానికి చాలామంది వస్తారు. ప్లస్ హాస్పిటల్ వాళ్ళు, ఆటో వాళ్ళు, బైకర్స్ చాలామంది ఈ రోడ్డుని యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ రోడ్ కూడా అసలు బాగాలేదండి. పక్కకైతే ఎంత గుంతలు ఉన్నాయో, అక్కడ వాటర్ ఆగిపోయింది చూస్తున్నారా? ఆ వాటర్ అనేవి ఎన్ని రోజుల నుంచో మరి హాస్పిటల్ ముందునే ఉన్నాయి. రోగాలు రాకుండా ఎలా ఉంటాయో, అంటే వచ్చిన రోగాలకి అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నమాట. చూసారా, అక్కడ వాటర్ ఆగిపోయింది. దాని మీద దోమలు, చాలా ఈగలు అవన్నీ వాళ్తాయి. ఇక్కడనే చెత్త కుప్ప, కార్ పక్కకు చెత్త వేస్తారు. అది తీయడానికి టైం ఉండదు వాళ్ళకి, అంటే ఎప్పుడో వస్తారు వాళ్ళు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎలా భరిస్తున్నారు అంటే చూడండి. ఇతనైతే రోడ్డు కట్టంగా పెట్టేశాడు, బండి తీస్తున్నారు. ఇంకా ఇటు పక్కకైతే కార్న్ అమ్ముతున్నారు మక్కెన. చూడండి, ఈ వెహికల్ వస్తుంది, ఆ ఆటో అనేది క్రాస్ అవుతుంది. ఇలా ఉంటుందండి పరిస్థితి. మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది ఈ రోడ్డుకైతే. ఇంకా దారుణంగా ఉన్న రోడ్లు కూడా ఉన్నాయండి. అటు సైడ్ గంజి సైడ్ వెళ్తే చాలా ఇరుకిరుకుగా ఉన్నాయి, అందులోనే వెహికల్స్ వెళ్తాయి. దానితో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటరే అనిపిస్తుంది. కానీ మాకు డ్రైనేజీ మాత్రం సరిగ్గా తీయట్లేదండి. ఆ డ్రైనేజీ, ఆ మున్సిపాలిటీ వాళ్ళకి ఎంత చెప్పినా కూడా మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి అంటున్నారు, కానీ డ్రైనేజీ మాత్రం అసలు తీయట్లేదు. ఇది మెయిన్గా ట్రాఫిక్ వాళ్ళ కోసము ప్లస్ మున్సిపాలిటీ వాళ్ళ కోసం తీస్తున్నారు ఇది. మరి చూడండి, ఇప్పుడు వెళ్తూ ఉంటారు ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూ. చూడండి, వెళ్ళారా, ముందుకు వెళ్తున్నారు ఒకతను. అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. సడన్ బ్రేక్ వేస్తే మళ్ళీ ఎవరికన్నా తాకుతుంది.